మహబూబ్నగర్ ఒక అంబేద్కర్ విగ్రహం వేసుకొని పోయినాం. నరేష్ 7 గంటలకు స్టార్ట్ చేసిండు, 9 గంటలకు ఇచ్చాడు మాకు మైకు. 1-3 గంటలు మాట్లాడి అవతల బోధిని వచ్చిన మధ్యలో పోయి నేను. జై భీమ్. ఒక నిమిషం 60 సెకండ్లు. జై భీమ్. ఈరోజు కుల నిర్మూలన సంఘం వారు 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరిపారు. వారికి శుభాకాంక్షలు. 50 ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు కనిపించారు, ఇంకా ఎందుకు కుల నిర్మూలన జరగలేదు? అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన వర్ధిల్లాలి అని అందరూ అంటున్నారు. ఆయన ఆలోచన ఏంటిది? ఆయన ఆలోచన ఏంటిది అనే దిశ ఆలోచిస్తే ఆయన కుల నిర్మూలన కోరుకొని కుల నిర్మూలన పుస్తకం రాసాడు, చదవండి. ప్రత్యామ్నాయ సంస్కృతిని సూచిస్తూ 1956 అక్టోబర్ 14 నాగపూర్లో బౌద్ధ జీవన విధానమే నా మార్గం అని చెప్పి 22 ప్రతిజ్ఞలు చేయించిండు. అంబేద్కర్ అనుచరులను అంబేద్కర్ దారిలో నడుస్తామని ప్రతి ఒక్కరూ ఆ ప్రతిజ్ఞలు మీకు మీరే ఒక్కసారి చదువుకోండి. అలాగే పుట్టినరోజు నుంచి చచ్చిపోయే రోజు వరకు మనం నిర్వహించేటువంటి పండుగలు, పబ్బాలు, క్రతువులు, ఉత్సవాలు, ఇంట్లో నిర్వహించేటువంటి కార్యక్రమాలు అవి ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి, వాటి వల్ల ఏం లాభం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణము నాస్తికోద్యమానికి గుండెకాయ లాంటి పాటల్ని అందించిన గొప్ప వైవిధ్యభరితమైన రచయిత మన మత్స దేవేందర్ అన్న. భారత నాస్తిక సమాజం ఏర్పడి 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళలో ఎంతోమంది పేర్లు చెప్తే గంటైనా సరిపోదు. వాళ్ళందరి కృషి కన్నా అన్న అక్షరాలతో పాటతో ఇచ్చినటువంటి గొంతు చాలా గొప్పది. మరీ ముఖ్యంగా రెంజర్ల రాజేష్ అన్న మొక్కి మొక్కి నొసలు వారికి పాయరా అని ఆ దేవులను బండకేసి కొట్టిండు. సో ఈ గాయకులు, కవులు, అలాగే పసులరన్న అవుట్ ఆఫ్ కవరేజ్ అవుతే అర్థమవుతుంది. ఇలాగ స్కై అని మిస్ అయ్యిండు. సో ఏ సమాజమైనా ముందుకెళ్ళాలంటే దాన్ని నడిపించే అతి గొప్ప ఇంధనం కవులు, కళాకారులే. ఆ కవులని, కళాకారులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను రచయితలు కాదు, గాయకుడిని అసలే కాదు, ఈ పాటలతో నాకు సంబంధమే లేదు. మా అమ్మ కూడా ఎప్పుడు వాడిందో పాడేదో నాకు తెలియదు. అలాగే మా అయ్య పెద్ద ప్రముఖుడేం కాదు, నేను మామూలు మేకలు కాసే ధర్మయ్య కొడుకును, బీడీలు చేసే అన్నపూర్ణ కొడుకును. కాకపోతే అవసరం నాతో మైకు పట్టించింది. ఈ సమాజంలో ఉన్న అసమానతలు నన్ను నడిపించాయి. ఈ అజ్ఞాన అంధకారాన్ని తరిమించడానికి పెరియారు, బుద్ధుడు, పూలే, అంబేద్కర్ చూపిన మార్గంలో వెళుతూ ఉన్న క్రమంలో ప్రజలు ఆదరిస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద పండుగ జరుగుతున్నప్పుడు రాకపోతే నాకే ఇంటికాడ నిద్ర పట్టదని నిన్ననే మా భార్యకు బడి అయిపోయింది, సెలవులు ఇచ్చి రియాడ్స్ అని నాతో అసలు మొదలుపెట్టింది. ఇప్పుడే అనిపించింది ఇక్కడ ఎంతోమంది భార్యలతో పాటుగా వస్తారు కావచ్చు, అదే ప్రత్యామ్నాయ సంస్కృతి అనుకొని ఊకే ఉత్తర మాటలు చెప్తానా. మా భార్యను 2 పిల్లల్ని తీసుకొని పోతాను ఇక్కడికి వచ్చిన. వీరికి ఎవరెవరైతే భార్య పిల్లలతో వచ్చినో వాళ్ళే ఈ సంస్కృతికి నిజమైన వారసులు. రకరకాల కారణాలు చెప్పి రాలేదు తమ్మి అన్నోళ్ళు ఉత్తమ ముచ్చట్నే. ఇక మీదట కూడా ఉత్తమ ముచ్చట్లు బంద్ చేయాలని. బహుజన మీటింగ్కి ఖాళీ జాగా ఉండడం మనందరికీ సిగ్గుచేటు, కుర్చీలు ఖాళీగా ఉండడం మనందరికీ అవమానకరం. అన్న ఇంతమంది కవులను, కళాకారులను, గాయకులను వరుసగా నిలబెట్టగలిగాడు, మమ్మల్ని అందరూ నిలబెట్టగలిగాడు, కుర్చీలు కూడా వేయకుండా. మరి అడిగి కూర్చునేటోళ్ళు ఏమయ్యారు, ఎటువయ్యారు, ఎందుకు లేరు? చాలా మీటింగ్లకు నాకైతే ఇప్పుడు వచ్చే నెల 25వ తారీఖు దాకా డేట్లు ఫిక్స్ అయిపోయినాయి. కార్యక్రమం అంటే మా జోబు పెట్టే బ్యాడ్జో, మాకు వెల్కమ్ చెప్తూ ఇచ్చే బొకేనో, లేకపోతే మేము పోయేటప్పుడు మా చేతులు పెట్టే మెమోంటోనో, మా మెడకేసే కనువనో, స్టేజో, మైకో, సౌండ్ సిస్టమో, లైటింగో, డ్రోన్ కెమెరానో కాదు. ఇటు చెప్పేటోడి కంటే అటు వినేటోళ్ళు, దాన్ని సమాజంలోకి తీసుకుపోయేటోళ్ళు, ఎదురుగా ఉండే ప్రజల్ని గ్యాదర్ చేయడమే చాలా ముఖ్యమైన పని. ఆడ ఏ కుర్చీ లేకపోయినా మధ్య కింద ఏది లేకపోయినా రోడ్ల మీద కూర్చోలేదా? కాబట్టి ఇక మొదట జరిగే సమావేశాలకి అతిథులు, ప్రముఖులు, భక్తులు, ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే ఎదురుగా పాల్గొనే జనాలు ఒక ఎత్తు. ఆ రోజు పెరియరి రామస్వామి 1969లోనే ప్రత్యామ్నాయ సంస్కృతిని ఇచ్చిండు, ప్రత్యామ్నాయ రాజకీయాలను ఇచ్చిండు, బహుజన రాజ్యాధికారం ఇచ్చిండు. ఆయన స్ఫూర్తితోనే కాంచీరామ్ ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని సాధించి పెట్టాడు. కాబట్టి ప్రత్యామ్నాయ సంస్కృతి లేకుండా పుట్టుక నుంచి చావు వరకు మనం ఏం చేయాలి, దీనికి కౌంటర్ ఏం చేయాలనేది లేకపోతే
ఉట్టి కథే. జీలకర్ర సీనన్న చాలా వ్యాసాల్లో ఎండగడుతూ దీనికి ఏం చేయాలని చెప్తుంటాడు. అన్నతో నాకు అప్పుడప్పుడు వెళ్ళి అన్న ఈ పోషమ్మ మైసమ్మ ఎల్లమ్మ వీళ్ళు కూడా దేవుళ్ళు అయినా ఉట్టి రాలేనా ఇవి కూడా మొక్కొద్దనంటే తమ్మే నీ లెక్క పద్ధతి ఇప్పుడే కాదు, దానికి కౌంటర్ ఇదే అని చెప్పిండు. ఆ అన్నది కూడా కరెక్టే, కానీ మేమనేది కూడా రైటే. దేవుడు లేడు, ఎంత ఎత్తినా లేడు. ఈ రాయి అయినా ఆ రాయి అయినా పన్ను తలకాయ వల్ల కొట్టుకోవడానికే. చిన్న రాయి అవుతుంది, పెద్ద రాయి అవుతుంది. మన అవ్వను అటు తిరుపతి పోకని చెప్పి పోషకు అడిగిపోయి ఈడుగుతుంది అంతే కదా. అన్ని ఊళ్ళు బంద్ చేసినా మనం రాజ్యాధికారం తెచ్చుకోవచ్చు. అలాగే ఈయన ఉన్నాడు జాదుల శ్రీనివాస్ అన్న చేతులు ఇంకా చాలా పని ఉన్నది. పెద్ద పెద్దలు ఇడిచిపెట్టిన పని ఇప్పుడే ముంగట పెట్టుకున్నాడు. అన్న వెనక మేము నడుస్తామని. ఇది బహుజనులది. బహుజనులు అంటే అన్న వ్యాసాలలో వివరిస్తూ ఉన్నాడు. తప్పకుండా ఒక ఉపన్యాసకుడిగా భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్న మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసిన ఒక సామాజిక కార్యకర్తగా అన్నలకు తోడుగా ఉంటానని, తమ్ముళ్ళకి అండగా ఉంటానని, మా మీద పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా మీ ప్రేమ అభిమానాన్ని కొనసాగించడానికి నిస్వార్థంగా తడబడకుండా కలుషితం కాకుండా నిలబడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. జై భీమ్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నాకు తెలిసి బై నరేష్ ఇప్పటిదాకా ఇచ్చిన ఉపన్యాసాల్లో అత్యంత తక్కువ సమయం ఇదే అయి ఉంటుంది. ఇది ఒక రికార్డు కూడా వాస్తవానికి. ఇంత తక్కువసేపు మాట్లాడాడు నరేష్. మొన్న ఎక్కడో ఒక ఊళ్ళో మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి నువ్వు ఇక్కడ రాజకీయాలు చెప్పకు, నువ్వు అంబేద్కర్ జయంతికి వచ్చినావు, అంబేద్కర్ గురించే చెప్పన్నాడట. బై నరేష్ ఏంటనే అడిగినాడ, ఏం కులం నీది అన్నాడట. అంటే నేను పద్మశాలి అన్నాడట. నేను కూడా పద్మశాలినే కానీ నీకు మెదడు లేదని చెప్పినాడ. చెప్పి నీ మైండ్లో మతాన్ని నీకు పంపిళ్ళు, రాజకీయాలు మాట్లాడకుండా ఏం మాట్లాడతావు, బాబాసాహెబ్ ఏం రాసిండు నీకు తెలుసా అని చెప్పేసి గంట సేపు క్లాస్ పెట్టినాడు. మా యూనివర్సిటీలో పోరగాళ్ళు రోజు చెప్తాను, నరేష్ సార్ వీడియో చూడండి సార్ అని చెప్పి. థ్యాంక్ యూ.